మనము భూమిలో విత్తనమును ఉంతుము, దానికి కావలసిన మట్టిని, గాలిని, నీటిని దానికి సమకూర్తుము. ఆ విత్తనము మొక్కైన పిదుప మహావృక్షమై అభివృద్ధిగాంచినప్పుడు అది మట్టిగా కాని, గాలిగా కాని, నీరుగా కాని అగునా, తమకు సమకూర్చబడిన దానినంతయూ గ్రహించి అది తన స్వధర్మానుసారమగు గొప్ప వృక్షముగా అగును. మీరును అట్లనే ప్రవర్తింతురుగాక. మనము ఇతరుల వద్ద నుండి నేర్చుకోవలసినది ఎంతయో కలదు, దీనిని సందేహింపనక్కర్లేదు. అట్లు నేర్చుకొనక నిరాకరించువాడు పరమ మూర్ఖుడు. శ్రేయస్కరమగు దాని అంతయూ ఇతరుల వద్ద అభ్యసింపుడు. మీ స్వధర్మానుసారము దానిని మీలో ఇమర్చుకొనుడు. మీరుగానే జీవించాలి, ఇతరులుగా మారరాదు. మీ స్వభావము నుండి మిమ్మెవ్వరునూ తొలగదీయకుండునట్లు చూచుకొనవలెను. అనగా మీ దైవములో, మీ భావములో, మీ పరమానందములో, మీ ఆధ్యాత్మిక మధురములో మీరు మునగండి. ఆ దివ్యానందమును విడుచుటకు ప్రయత్నించకండి అని భారతీయ పరమార్థము నొక్కి బోధించుచున్నది.